కేసీఆర్ గారు టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయంలో ఒక సిట్ను వేశారు. ఆ సిట్ ద్వారా ఇప్పుడు పెద్దవాళ్ల ప్రమేయం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదంతా ఇన్వాల్వ్ అయిందంతా చిన్న చిన్న వాళ్ళు మాత్రమే అని చెప్పించే ప్రయత్నం చేసి ఈ సిట్ ద్వారా ఈ టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన విషయాన్ని సునాయాసంగా క్లోజ్ చేయాలన్న విషయం మాకు తెలిసింది. కాబట్టి ఈరోజు మేము టీఎస్పీఎస్సీని ముట్టడి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. ఇది మేమింతకు ముందు కూడా టీఎస్పీఎస్సీని ముట్టడించాలని ప్రయత్నించినప్పుడు 10 రోజుల కింద కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర కారణాలకు కూడా మమ్మల్ని బయటికి అడుగు పెట్టనివ్వకుండా నన్ను మొత్తానికే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాగో అలాగా నేను నిన్న రాత్రి బయటపడి ఒక హోటల్ రూమ్ లో రాత్రంతా గడిపి ఈ రోజు టీఎస్పీఎస్సీని ముట్టడించాలి అని మేము నిర్ణయించుకున్నాక కేసీఆర్ గారు ఇక పోలీసులకు ఏమీ పని లేదు అన్నట్టు ఇన్ని రోజులు 100 మంది పోలీసుల చేత నన్ను హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా 100 మంది పోలీసులు మా చుట్టూతా, నా ఇంటి చుట్టూతా, నా ఆఫీస్ చుట్టూతా డిప్లాయ్ అవ్వడమే కాకుండా ఈ రోజు నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇచ్చారు అని కూడా వినిపిస్తుంది. నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇవ్వడానికి నేనేమన్నా క్రిమినల్నా? నేనేమైనా తప్పు చేశానా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది అంటే దాంట్లో ఎవరి తప్పు ఉంది? మీ ఫోర్స్ అంతా ఎక్కడుండాలి? మీ ప్రయారిటీస్ ఏమై ఉండాలి? నా కోసం లుకౌట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇంక ఇంతకంటే నియంత ముఖ్యమంత్రి, ఇంతకంటే చేతగాని ముఖ్యమంత్రి ఇంక ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా? మీరేమో ఎంతైనా కరప్షన్ చేసుకోవచ్చు, మీ బిడ్డ లిక్కర్ స్కామ్ చేసుకోవచ్చు, మీరు కాళేశ్వరంలో కరప్షన్ తినొచ్చు, మీ కొడుకు రియల్ ఎస్టేట్ స్కామ్ చేసుకోవచ్చు, మీ వాళ్ళందరూ కలిసి క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకోవచ్చు, దళిత బంధు మీ అనుచరులకే ఇయ్యొచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఇచ్చుకోవచ్చు. మీరు ఎన్ని అక్రమాలు చేసినా కూడా మీకు అధికారం ఉంది కాబట్టి పోలీసులను అడ్డు పెట్టుకుని మీకు ఏ హాని కలగకుండా మీరు పోలీసులు ప్రొటెక్షన్ కోసం వాడుకుంటూ ఈ రోజు పోలీసుల చేత నా కోసం ఒక లుకౌట్ ఆర్డర్ ఇచ్చారు అంటే ఇంకా మీరు ఈ దిక్కుమాలిన పాలన కాకపోతే ఇది ఏమిటి అనుకోవాలి? మళ్లీ చెప్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నిరుద్యోగుల కోసం మొట్టమొదట కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని కూడా తెలియక ముందే, మీరు నోటీస్ చేయక ముందే రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరుద్యోగ సమస్య ఉంది అని లక్షల మంది బిడ్డలు నిరుద్యోగంతో బాధపడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతి మంగళవారం పస్తులుండి దీక్షలు చేసింది మేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.